ఈరోజు ఈ వీడియోలో నేను టాంజెంట్ అండ్ నార్మల్ చాప్టర్ నుంచి ఒక ఇంపార్టెంట్ రిలేటివ్ అనేది డిస్కస్ చేస్తాను. సో, ఈ క్వెషన్‌లో మనకి ఒక కర్వ్ ఇచ్చి కర్వ్ ఈక్వేషన్ ఇచ్చారు. అగైన్ ఆ కర్వ్ మీద టాంజెంట్ అనేది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతదో ఆ పాయింట్ ఇచ్చి, ఆ పాయింట్ నుంచి పాస్ అయ్యే టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఇచ్చి మనల్ని షో చేయమన్నారు. సో, మనం ఏదైతే ఈ టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేస్తామో అది వాళ్ళిచ్చిన ఈక్వేషన్‌కి ఈక్వల్ అవుతుందని షో చేయమన్నారు. సో, మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే, మన టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయటానికి యూజ్ చేసే ఈక్వేషన్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x మైనస్ x1. సో, ఇక్కడ మనకి y1 అండ్ x1 అనేది ఆ కర్వ్ మీద టాంజెంట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతదో ఆ పాయింట్ మనకు ఆల్రెడీ ఆ పాయింట్ మెన్షన్ చేశారు. సో, మనం ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయాలంటే నెక్స్ట్ మనకు కావాల్సింది స్లోప్ వాల్యూ. సో, మనం ఇక్కడ ఫస్ట్ స్లోప్ అనేది ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేసి, ఆ స్లోప్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత టాంజెంట్ ఈక్వేషన్ అనేది రాస్తాం. సో, స్లోప్ ఫైండ్ ఔట్ చేయాలంటే మనకి స్లోప్ అంటే dy/dx. సో, మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది డిఫరెన్షియేషన్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో, ఆ ఈక్వేషన్ రాసుకున్నట్లయితే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a. ఈ ఈక్వేషన్ ని మనం విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తాం. సో, విత్ రెస్పెక్ట్ టు x ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేస్తామో మనకి d/dx ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ d/dx ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ y అనేది d/dx ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ a కి ఈక్వల్ అవుతుంది. అగైన్ d/dx ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x అనేది 1/2 రూట్ x ప్లస్ d/dx ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ y అనేది అగైన్ ఇక్కడ 2 డిఫరెంట్ టర్మ్స్. సో, అది 1/2 రూట్ y ఇంటూ dy/dx కి ఈక్వల్ అవుతది. అండ్ d/dx ఆఫ్ స్క్వేర్ రూట్ a అనేది a ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ అనేది 0కి ఈక్వల్ అవుతుంది. సో, మనకి 1/2 రూట్ y ఇంటూ dy/dx టువర్డ్స్ RHS తీసుకెళ్ళినట్లయితే 1/2 స్క్వేర్ రూట్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 స్క్వేర్ రూట్ y ఇంటూ dy/dx కి ఈక్వల్ అవుతుంది. సో, బోత్ సైడ్స్ 2 డినామినేటర్‌లో ఉంది కాబట్టి ట్రాన్స్‌ఫర్. అగైన్ మనకి కావాల్సింది dy/dx కాబట్టి ఈ -1/5ని టువర్డ్స్ LHS తీసుకొచ్చినట్లయితే మనకి సో, ఇక్కడ డినామినేటర్‌లో ఉంది కాబట్టి అది న్యూమరేటర్‌కి వెళ్తుంది. స్క్వేర్ రూట్ y బై స్క్వేర్ రూట్ x అనేది dy/dx వస్తుంది. అంటే మనకి ఏదైతే టాంజెంట్ ఇచ్చారో ఆ టాంజెంట్ యొక్క స్లోప్ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ y బై స్క్వేర్ రూట్ ఆఫ్ x. సో, మనకి ఈ టాంజెంట్‌ని మనం ఎక్కడ ఫైండ్ ఔట్ చేయాలి? మనం P ఆఫ్ x1, y1 అనే పాయింట్ దగ్గర ఫైండ్ ఔట్ చేయాలి. సో, x1, y1 అంటే x ప్లేస్‌లో x1, y ప్లేస్‌లో y1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్లోప్ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ y1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ x1 వస్తుంది. సో, మనకిప్పుడు స్లోప్ వాల్యూ తెలిసింది కాబట్టి మనం టాంజెంట్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తాం. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అనే ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ y1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ x1 ఇంటూ x మైనస్ x1 కి ఈక్వల్. సో, మనం ఇప్పుడు ఏదైతే మనం స్లోప్ ఈక్వేషన్ రాసామో టాంజెంట్ యొక్క స్లోప్ ఈక్వేషన్ దాన్ని ఆహ్, సింప్లిఫై చేసుకుందాం. సో, సింప్లిఫై చేసుకోవడానికి స్క్వేర్ రూట్ ఆఫ్ y1 అనేది మనం టువర్డ్స్ LHS తీసుకెళ్తాం. సో, ఎప్పుడైతే మనం టువర్డ్స్ LHS తీసుకెళ్తామో మనకి ఇక్కడ బేసిక్‌గా ఇది న్యూమరేటర్‌లో ఉంది కాబట్టి డినామినేటర్‌లోకి చేంజ్ అవుతది. సో, మనకి y మైనస్ y1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x మైనస్ x1 అనేది మనం x1 మైనస్ xగా రాసుకోవచ్చు. లేదంటే మైనస్ x ప్లస్ x1 అయినా రాసుకోవచ్చు. సో, అలా ఎక్స్పాండ్ చేస్తే మైనస్ x ప్లస్ x1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇప్పుడు మనం అగైన్ ఎక్స్పాండ్ చేసినట్లయితే మనకి y బై స్క్వేర్ రూట్ ఆఫ్ y1 మైనస్ y1 బై
square root of y1 is equal to minus x by square root of x1 plus x1 by square root of x1. అగైన్ ఇక్కడ చూసినట్లయితే మనకి y1 సేమ్ వేరియబుల్ ఉంది కాబట్టి మనం అగైన్ ఫర్దర్ సింప్లిఫై చేసుకుంటాం. సో y బై స్క్వేర్ రూట్ y1 మైనస్ మనకి ఎప్పుడైతే x బై స్క్వేర్ రూట్ x ఉంటదో అది స్క్వేర్ రూట్ x కి ఈక్వల్ అవుతది. ఎందుకంటే ఈ వాల్యూ అనేది x ఇంటూ x పవర్ మైనస్ 1/2 కి ఈక్వల్ అవుతది. సో మనం రీరైట్ చేస్తే x పవర్ 1 మైనస్ 1/2 విచ్ ఈస్ x పవర్ 1/2 కి ఈక్వల్ అవుతది. అంటే స్క్వేర్ రూట్ x. సో ఇక్కడ కూడా మనకి y1 బై స్క్వేర్ రూట్ y1 అనేది స్క్వేర్ రూట్ y1 కి ఈక్వల్. అండ్ RHS లో కూడా మనకి మైనస్ x బై స్క్వేర్ రూట్ x1 ప్లస్ అగైన్ ఇక్కడ మనకి సేమ్ వేరియబుల్ ఉంది. సో అది కూడా స్క్వేర్ రూట్ x1 కి ఈక్వల్. సో మనం ఇక్కడ స్క్వేర్ రూట్ y1 ని టువర్డ్స్ RHS అండ్ మైనస్ x బై స్క్వేర్ రూట్ x1 ని టువర్డ్స్ LHS. సో ఎప్పుడైతే మనం ఈ మోడిఫికేషన్స్ చేస్తామో మనకి y బై స్క్వేర్ రూట్ y1 ప్లస్ x బై స్క్వేర్ రూట్ x1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ x1 ప్లస్ స్క్వేర్ రూట్ y1 గా వచ్చింది. అండ్ అగైన్ మనకి ఏమి ఇచ్చారంటే సో స్క్వేర్ రూట్ x ప్లస్ స్క్వేర్ రూట్ y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ a గా ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ x ప్లేస్ లో మన కర్వ్ మీద లై అయ్యే పాయింట్స్ అన్ని ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తాయి. సో మనకి ఇక్కడ x1, y1 కూడా కర్వ్ మీద లై అవుతుందని ఇచ్చారు కాబట్టి x1, y1 కూడా ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. అంటే మనకి స్క్వేర్ రూట్ x1 ప్లస్ స్క్వేర్ రూట్ y1 కూడా స్క్వేర్ రూట్ a కి ఈక్వల్ అవుతుంది. సో మనం అది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే టువర్డ్స్ RHS మనకి y బై స్క్వేర్ రూట్ y1 ప్లస్ x బై స్క్వేర్ రూట్ x1 అనేది స్క్వేర్ రూట్ a కి ఈక్వల్. అగైన్ మనకి స్క్వేర్ రూట్ y1 ని మనం 1 బై స్క్వేర్ రూట్ y1 కాబట్టి దాన్ని మనం y1 టు ది పవర్ మైనస్ 1/2 గా రాసుకోవచ్చు. ప్లస్ అగైన్ ఇక్కడ 1 బై స్క్వేర్ రూట్ x1 కాబట్టి x1 టు ది పవర్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ a అంటే a పవర్ 1/2. సో మనల్ని వాళ్ళు అక్కడ ప్రూవ్ చేయమని అడిగింది టాంజెంట్ ఈక్వేషన్ ఈ వాల్యూ అని ప్రూవ్ చేయమన్నారు. సో మనకి క్వశ్చన్ లో ఏదైతే వాల్యూ ఇచ్చారో మనం సేమ్ ఆ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో హెన్స్